నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దత్తత గ్రామంలో ఎమ్మెల్యే రోజా గ్రామంలో రోడ్ల నిర్మాణానికి ఆనందోత్సాహాలతో ముగిసిన సంక్రాంతి సుండిపల్లిలో కన్నుల పండుగ కనుమ చనిపోయిన చెల్లితో అక్క సహజీవనం పెద్దపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసిన వైద్యులు కామారెడ్డిలో తుపాకీతో రౌడీ షీటర్ హల్చల్ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా నగరి రూరల్ వికేఆర్పురం పంచాయతీలోని మీరాసాహెబ్పాలెం గ్రామంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ గ్రామాన్ని రోజా దత్తత తీసుకుని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా అన్ని వీధులకు లోపల బయట వచ్చి వెళ్లే దారులలో మొత్తం కలిపి 620 మీటర్ల రోడ్డును తన సొంత నిధులు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 23 లక్షలతో పనులు ప్రారంభించారు. గ్రామాన్ని దత్తత తీసుకుని తమ బాగోగులు పట్టించుకుంటున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో తొలి పండుగ సంక్రాంతి 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగలో భాగంగా కడప జిల్లా సుండిపల్లె మండలంలోని ఈడిగపల్లె చెన్నంచెట్టిపల్లెలో కనుమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల దగ్గర కోలాటం భజనలు ఏర్పాటు చేశారు. చిట్ల కుప్ప ఏర్పాటు చేసి గోవులను వాటి చుట్టూ తిప్పి కుప్పకు నిప్పంటించారు. ఈ పండుగ సంబరాల్లో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన చెల్లితో 4 రోజులుగా సోదరి కలిసి ఉన్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ప్రగతి నగర్లో నివాసం ఉంటున్న మారుజు శ్వేత 4 రోజుల క్రితం మృతి చెందింది. చెల్లెలు మృతి చెందిన విషయం బయటకు చెప్పకుండా, కనీసం అంత్యక్రియలు కూడా జరపకుండా ఆమె సోదరి స్వాతి డెడ్ బాడీతో 4 రోజులుగా అదే ఇంట్లో జీవనం సాగిస్తోంది. తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్ఐ రాజేష్, ఎస్ఐ రాజువర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్వేత ఎలా మృతి చెందిందనే విషయం తెలియాల్సి ఉంది. నగర్లో ఒక ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు రెంట్కు ఉండేటటువంటి ఇంట్లో తన యొక్క చెల్లె అయినటువంటి స్వాతి, మారోజు స్వాతి అనేటటువంటి అమ్మాయి 24 ఇయర్స్ ఉంటుంది. ఆమె గత 3-4 డేస్ బిఫోర్ చనిపోయి బాడీ డీకంపోజ్ అయ్యి పక్కింటి వాళ్ళకు స్మెల్ రావడం వల్ల చూసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము రావడం జరిగింది. అక్కడ వాళ్ళ సిస్టర్ మారోజు శ్వేత కూడా అదే ఇంట్లో ఉంది. మేము విచారణ చేయగా వాళ్ళ అక్కైనటువంటి మారోజు స్వాతి డబ్బులు లేకపోవడం వల్ల ఆమెకు చాలా రోజులకి ఆరోగ్యం బాగాలేక అనారోగ్యంతో బాధపడుతుంది, జ్వరం వచ్చింది అని చెప్పేసి చెప్పింది. అలాగే దమ్ము వచ్చి మూలిగింది 2-3 డేస్, దానివల్ల చనిపోయింది. డబ్బులు లేకపోవడం వల్ల మేము బయటకి వెళ్ళలేని పరిస్థితి ఉండే నాకు అని చెప్పడం వల్ల దాన్ని మేము ఆ కోణంలో మరియు ఇతర కోణాలలో కూడా విచారణ చేయబడుతున్నాం. 3-4 డేస్ నుంచి అదే ఇంట్లో ఉండడం అనేటటువంటిది వాళ్ళకు ఆ అమ్మాయి మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఎవరు లేరు, దానివల్ల మా దగ్గర డబ్బులు కూడా లేవు, అందుకోసమే చనిపోయిన విషయాన్ని బయటకు ఎక్కడ చెప్పుకోలేదు, డబ్బులు లేకపోవడం వల్ల అని చెప్పేసి. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పొందుర్తి చౌరస్తాలో తుపాకీతో భయభ్రాంతులకు గురి చేసిన రౌడీ షీటర్ సాజిద్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్టు కామారెడ్డి అడిషనల్ ఎస్పీ అనోన్య వెల్లడించారు. దేవనపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సీ మీడియా సమావేశంలో మాట్లాడారు. మొహమ్మద్ అజీద్, చెట్ల జనార్దన్, బోగి రవీందర్ భోజనం చేసేందుకు షేరాహన్ దాబాకు వెళ్లిన సమయంలో పోతారం సంతోష్తో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సాజిద్ తుపాకీతో గురిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. అదే సమయంలో పెట్రోలింగ్ కు వచ్చిన పోలీసులకు సంతోష్ ఫిర్యాదు చేయగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుండి ఒక తుపాకీ, 7 లైవ్ రౌండ్స్ బుల్లెట్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారస్తుడు, రౌడీ షీటరు మహమ్మద్ సాజిద్, ఈ కామారెడ్డి వాస్తవ్యుడు, ఇందిరానగర్ కాలనీలో ఉంటాడు. ఇతని స్నేహితులు. ఈ సాజిద్ అనే వ్యక్తి వద్ద ఒక పిస్టల్ ఉంది. ఈ పిస్టల్ ఉంది, రౌండ్స్ ఉన్నాయి, 7 రౌండ్స్ ఉన్నాయి, మ్యాగజైన్ ఉంది. ఈ గన్ కల్చర్ అనేది ఇతను రియల్ ఎస్టేట్లో వాడినాడు ఈ వెపన్ని బెదిరించడానికని. ఇప్పుడు మా ప్రాథమిక దర్యాప్తులో ఈ స్టేజ్లో ఉంది ఎందుకు ఈ వెపన్ ఉందనేది. నిన్నటి దినం అనగా 16 తారీఖు నాడు రాత్రి 10 తర్వాత వీళ్ళు ముగ్గురు, అంటే సాజిద్ స్నేహితులు ఉన్నారు, చాట్ల జనార్దన్, ఇతను కూడా విద్యానగర్ కాలనీ కామారెడ్డి, బోగి రవీందర్, ఇతను కూడా దేవనపల్లి గ్రామం కామారెడ్డి మండలం, అంత ముగ్గురు ఈ జిల్లా వాళ్ళే. ఈ ముగ్గురు ఒక దాబాలో తాగేసి పొందుర్తి దగ్గరున్న షెరాన్ అనే దాబా వద్దకు రాత్రి 10:50 ప్రాంతంలో చేరినారు. అక్కడ పాన్ షాప్ దగ్గర పాన్ తీసుకోవాలని ఆ షెరాన్ దాబాలో వేరే వాళ్ళు భోంచేస్తున్నారు. అంటే మన కేసులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి సంతోష్ మరియు అతని స్నేహితులు భోంచేస్తున్నారు. బయటకు వచ్చేసరికి ఈ జనార్దన్ అనే వ్యక్తి వీళ్ళ కార్ పైన ఒంటికి పోస్తున్నాడు. మూత్ర విసర్జన చేస్తుంటే దాని మీద అబ్జెక్షన్ చేసి వాళ్ళతో గొడవపడినాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరంటే, ఆ విషయంలో సాజిద్ వ్యక్తి ఏం చేసినాడంటే తన వద్ద ఉన్న పిస్టల్ని
పిస్టల్ని తీసినాడు. ఈ పిస్టల్ని డ్రా చేసి వాళ్ళని బెదిరించడం జరిగింది. ఈ విషయము ఈ సంతోష స్నేహితులు ఈ విషయంలో వెంటనే అలర్ట్ అయిపోయినారు. ఆ పాయింట్లో వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక పోలీస్కి అలర్ట్ చేసినారు. ఆ టైంలోనే పెట్రోలింగ్ వెళ్తున్న వెహికల్లో కడప జిల్లా రాజుపాలెం మండలం సోమాపురం గ్రామంలో బీసీవీఆర్ ట్రావెల్స్ అధినేత భూమిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. 3 రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో గోపవరం క్రికెట్ జట్టు విజయం సాధించింది. సూర్యప్రతాపరెడ్డి సర్పంచ్ ప్రభావతి, ఉప సర్పంచ్ మధ్య గంగాధర్ రెడ్డి చేతుల మీదుగా గెలుపొందిన టీంకి ట్రోఫీ అందజేశారు. 25,116 రూపాయల నగదు బహుమతిగా అందజేశారు. 2వ స్థానంలో నిలిచిన తొండల దిన్నే టీంకు 15,116 రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో సోమాపురం ప్రజలు, భూమిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి అనుచరులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీ ప్రారంభమైన రాజుపాలెం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ఫైనల్ మ్యాచ్తో టోర్నమెంట్ ముగిసింది. ఈ టోర్నమెంట్ గాను గోపవరం జట్టు విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, సంక్రాంతి పండగ అంటే ముఖ్యంగా మన గ్రామంలో కానీ పల్లెలలో కానీ బంధువులు, స్నేహితులు అందరూ కలిసి క్రీడల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ సంవత్సరం నా ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరపడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళందరి సహకారం ఉంటే నేను ఇలాంటి క్రీడలు మరిన్ని ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గెలుపొందిన గోపవరం టీంకి 25,116 మొదటి బహుమతిగా ఇవ్వడం జరిగింది. అలాగే 2వ బహుమతిగా తొండలిన్న గ్రామానికి చెందిన జట్టుకు 15,116 ఇవ్వడం జరిగింది. టోర్నమెంట్ పెట్టిన సూర్యప్రతాప్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మా కృతజ్ఞతలు కూడా ఎల్లప్పుడూ విలేకరులకు, క్రికెట్ ఆడిన అందరికీ. సోమాపురం గ్రామ ప్రజలకు, రాజుపాలెం మండలం ప్రతి గ్రామంలో ఉండే యువకులు, ఉత్సాహవంతులైనటువంటి యువకులందరికీ మా ఊరు తరఫున అందరికీ అభినందనలు. ఈ గ్రామంలో అన్న సూర్యప్రతాపరెడ్డి మండలంలో సోమాపురం గ్రామం ఎంచుకున్నందుకు మా గ్రామం తరఫున ఆయనకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాము. ఆయన ఎల్లవేళలా బాగుంటే ఇంకా మా ఊరే కాదు, ఏ గ్రామంలో అయినా టోర్నమెంట్ జరపాలని యువకులకు ఉత్సాహంగా ఉండేట్టు ప్రతి సంవత్సరం జరిపితే మండలంలో ప్రతి ఒక్క యువకుడు ఉత్సాహంగా పాల్గొంటారు. యువకులు పాల్గొంటే దేశానికే మంచి కీర్తిని తెస్తారు. అందువలన కాబట్టి అటువంటి అన్నగారు ఎల్లవేళలా ఇటువంటి కార్యక్రమాలు జరపాలని ఆ దేవుని. ఇక జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కొడవటూరు సిద్ధేశ్వర ఆలయంలో టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ కమిటీ అధ్యక్షుడు తాల సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రార్థనలు నిర్వహించారు. జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునాలింగయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ రమణారెడ్డి, కౌన్సిలర్లు, యూత్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పెద్దవార్వెల్ గ్రామంలో నిర్వహించిన పెద్దవార్వెల్ ప్రీమియర్ లీగ్ 4లో అవెంజర్స్ జట్టు విజేతగా, వార్వెల్ కింగ్స్ జట్టు రన్నరప్ గా నిలిచింది. గెలిచిన జట్లకు నిర్వాహకులు ప్రైజ్ మనీ, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె లలితా చెన్నారెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారావు, సింగిల్ విండో డైరెక్టర్ బాలస్వామి పాల్గొన్నారు.
ఇక జనగామ జిల్లా తరికొప్పల మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ మండల నూతన కార్యవర్గాన్ని జిల్లా బీఎస్పీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా సుల్తాన్ యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా జంగా వీరయ్య, కోశాధికారిగా దామెర మైకేల్ ను ఎన్నుకున్నారు. జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ జరిపోతుల కుమార్ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి బహుజనులకే రాజ్యాధికారం వచ్చేలా అందరూ కృషి చేయాలని సూచించారు. ఈరోజు ఎన్నుకోబడినటువంటి బహుజన నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 180% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఉన్నటువంటి ఏకైక జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ బహుజన్ సమాజ్ పార్టీ వీళ్ళ కోసమే కాంశీరామ్ గారు, మాన్యవారు కాంశీరామ్ గారు దీనిని ఈ భారతదేశానికి చూపించిండు బహుజనుల పార్టీగా. ఈ పార్టీలో అందరము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అందరం కూడా కలిసి ఏకమయ్యి మన ఓట్లు మనమే వేసుకొని మన సీట్లు మనమే సాధించుకునే విధంగా తయారు చేసిండు ఉత్తరప్రదేశ్లో. ఇక్కడ కూడా మనం అదే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మన ఓట్లు మన సీట్లు అనే నిదానంతో బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభం. కొన్ని కోవిడ్ కారణాల వల్ల జాప్యం జరుగుతుంది. ఈ యాత్ర ఎప్పటికైనా యాత్ర నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి బహుజనులందరూ మేలుకోవాల్సిందిగా, ఈ రాజ్యాన్ని సాధించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరియు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకు వెనుకటి నుంచి ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్లే కానీ, ప్రభుత్వ భూములే కానీ బహుజన రాజ్యాధికారం వస్తే ఈ భూములన్నీ బహుజనులకి అంకితమవుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. మన పిల్లల చదువుల పట్ల, మన విద్యా వైద్యం పట్ల మనకు ఎప్పటికి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మనల్ని చిన్నచూపుగా చూస్తుంది. ఈరోజు గడిచిన కాలంలో 2 సంవత్సరాల కరోనా కాలంలో కనీసం కూడా ప్రాణాలను కూడా కాపాడలేనటువంటి దుస్థితి భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కువ శాతం మంది చనిపోయింది ఎవరంటే బహుజనులే. ఈ కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు ఎవరంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. సరైన సమయానికి చికిత్స అందలేక చికిత్స చేసుకునేటువంటి పరిస్థితులు లేకపోయింది. కాబట్టి రానున్న కాలంలో భూములు, మన అసైన్ భూములన్నిటి కూడా అమ్ముడు కొను లావాదేవీల పట్టాలు ఇవ్వడానికి బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఒక పిల్లవాడికి స్కూల్లో పంపించాలంటే 20-30 వేల రూపాయల ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒకరోజు పనిచేసి కష్టపడేటువంటి పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలను చదివించాలంటే ఈరోజు మన వల్ల ఏ పరిస్థితి లేదు. మన ఓట్ల ద్వారా, సీట్ల ద్వారా వాళ్ళ రాజ్యంలో గద్దెనెక్కి వాళ్ళ పిల్లల్ని ఇతర దేశాలలో ఉన్నత స్థాయిలో ఉంచినటువంటి అగ్రవర్ణాల స్థాయికి మనం ఎదగాలంటే మనం సీట్లకు భవిష్యత్తులో మనం ఎక్కడ కూడా అమ్ముడుపోవాల్సిన పరిస్థితి లేదు. మనం అమ్ముడుపోవద్దు, మనమే రాజ్యాధికారం రావాలా. మన పిల్లలు కూడా ఉన్నత చదువులు వెళ్ళి ప్రపంచ దేశాలలో మన పిల్లలు కూడా ఉండాలంటే మనం ఏం చేయాలి? బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఒక అవకాశం గురుకులాల సెక్రటరీకి ఇస్తేనే ఎంతో మంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దత్తత గ్రామంలో ఎమ్మెల్యే రోజా అభివృద్ధి పనులు, గ్రామం అంతటా రోడ్ల నిర్మాణానికి భూమి పూజ. ఆనందోత్సాహాలతో ముగిసిన సంక్రాంతి, సుండుపల్లిలో కన్నుల పండగ కనుమ. చనిపోయిన చెల్లితో అక్క సహజీవనం, పెద్దపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసిన వైనం. కామారెడ్డిలో తుపాకీతో రౌడీ షీటర్ హల్చల్, అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.